అవసరం ఇవ్వకుండా సాక్షాత్ జీవితంగా శివ చిదానంద ఆ పేరే మనకి చాలు. శివానంద తాలూకా శివ, చిదానంద తాలూకా చిత్. శివ చిదానంద మహారాజు అంటే ఇద్దరు శివానంద చిదానంద ఉభయ రూపధారి స్వయంగా వచ్చి మనలో ఉన్న ఏ భావన ఉండేది, నాకు పలానోడు తిట్టిశాడు, పలానీలుగా చెప్పేశాడని వానికి ఎప్పుడు దుఃఖాలు వస్తుందో అది ఇవాళ మనకి బాగా చెప్పేశారు. అయ్యా తిట్లు వస్తే తాపులు వస్తే చింతించగాడి, ఇది నా దేహానికి వచ్చింది, నాకు రాలేదు. ఈ ఒక్క భావన చదువు చాలు. ఈ ఒక్క భావనతో వెళ్ళిపోతే ఈ జీవనలే మాకు జీవన్ముక్తి, దానికి ఏమీ సందేహం లేదు. జీవన్ముక్తి తాలూకా సందేశం స్వామిజీ మహారాజు మన అందరికీ ఇచ్చారు. కాబట్టి మీ అందరి తరఫున ఈ సేవల తరఫున స్వామి చరణాలను అందుకుని ప్రణామాలు అర్పిస్తూ మళ్ళీ కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. ఇంత వయసులో ఇంత కష్టపడి తెల్లారి నుంచి ఇంత దూరం వచ్చి మన అందరికీ ఇచ్చారు. భగవంతుడి కృప, హరికృపాది కేవలం గురుతపురాది కేవలం అందువరకు ఈ కార్యక్రమంలో పట్టి చేస్తున్నాను. ఎందుకంటే సామర్థ్య మాతాజీ ఉన్నారు, అచ్యుతానంద స్వామి గారు ఉన్నారు, ధర్మానంద అందరూ ఉన్నారు. కానీ టైం అయిపోతుంది, సమయం అని స్వామి మళ్ళా తిరిగి కట్టకు వెళ్ళాలి. అతనికి కష్టం అవ్వకుండా అతని దర్శనమే సాధనం, దర్శనం పుణ్యం, పావనం పాపనాశనం. ఈ సాధులు ఒక్క సాధు రావడానికి పక్షులు లేదు. ఒక్కసారి 5 వచ్చారు, ఒక్కసారి 5 సన్యాసులు. ఒక సన్యాసి రావడం ఎంత కష్టం. కబీర్దాస్ చెప్పాడు. కబీర్దాస్ ఏం చెప్పారంటే తీర్థ గమనే ఫల ఏక్, సాధు మిలిత ఫల 4, సద్గురు మిలిత ఫల అనేక, అంత కబీర్ విచార్. కబీర్దాస్ చెప్పాడు తీర్థానికి గమనిస్తే 1 ఫలం అయితే సాధు మిలిత ఫల 4. ఒక సాధు ఉద్యముడు జరిగాడంటే 4 విధాలు, 4 రెట్లు పుణ్యం జరుగుతున్నాయి. సద్గురు మిలిత ఫల అనేకం, ఒక సద్గురు దొరికాడంటే అనేకాలైన ఫలితము, దానికి మీరు లెక్క చేయలేకపోతారు. అలాంటి సద్గురు మనకి దొరికారు, సాధువులు దొరికారు. మరి దీనికి ఏమి కావాలా? అందుకు ఈ దివ్య జీవన సంఘ పరిస్థితి శాఖ ధన్యమైపోయింది. మీరందరూ కూడా ధన్యమైపోతారు. అమ్మ అది కూడా ఇవ్వండి. స్వామిజీ చెప్పండి, స్వామిజీ మళ్ళీ ఒక్కొక్కరు